వెల్కమ్ బ్యాక్ టు లక్ష్మీ బయాలజీ నీట్ క్లాసెస్. సో ఇవాళ వీడియో అయితే మ్యాక్సిమము స్టూడెంట్స్ చూడాలి, మెయిన్గా పేరెంట్స్ కూడా చూడాలి. వీడియో తీయడానికి రీజన్ ఏంటంటే, సో మేము ప్రతిదీ స్టూడెంట్స్కి మామూలుగా అయితే ఆఫ్లైన్లో ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటాం ఎలా ఉండాలి ఏంటి అనేది. కానీ వాళ్ళు ఇంటికి వెళ్ళి చెప్పిన తర్వాత పేరెంట్స్ ఫీలింగ్ ఎలా ఉంటుందంటే, కొంతమంది నెగ్లిజెన్సీగా ఉండడం, ఇదంతా ఫాలో అవ్వాలా లేదా అవసరం లేదులే అన్న ఫీలింగ్తో కొంతమంది పేరెంట్స్ అయితే మాట్లాడుతున్నారంట. సో అంటే సోషల్ మీడియా ద్వారా చెప్పడానికి రీజన్ ఏంటి అనేది మేము ఆల్రెడీ ఆఫ్లైన్లో అయితే ఫేస్ చేస్తున్నాము. ఇలాంటి సిచ్యువేషన్స్ వాళ్ళకి ఏంటంటే మేము గైడ్లైన్స్ అయితే ఇస్తున్నాం, కానీ రిమైనింగ్ పేరెంట్స్ వాళ్ళకి ఎవరికైనా తెలియని వాళ్ళకి సో ఈ వీడియో అయితే డెఫినెట్గా యూజ్ అవుతుంది అనేది నేను ఈ వీడియో షూట్ చేస్తున్నాను. సో మెయిన్గా ఈ వీడియోలో ఏం చెప్పాలి, ఏం చెప్పబోతున్నాను అంటే, ఇప్పుడు మనకి ఇంటర్మీడియట్ బోర్డు ఎగ్జామ్స్ అయితే త్వరలో ఉన్నాయి. అంటే March 1 నుంచి స్టార్ట్ అవుతున్నాయి మనకి. సో March 1 నుంచి అంటే మ్యాక్సిమం మీరు చూసుకున్న 40 డేస్ ఉంది, ఇంకా 40 డేస్ టైమే ఉంది. సో ఈ 40 డేస్లో స్టూడెంట్స్ ఎలా ఫోకస్ చేయాలి, వాళ్ళు ఎలా కేర్ తీసుకోవాలి అంటే, ముందంతా చదువుకుంటే 40 డేస్ చదివితే చాలా అన్న ఫీలింగ్ అయితే ఉంటుంది కొంతమందికి. సో బాగా చదివే వాళ్ళకి 40 డేస్ చాలా మోస్ట్ ఇంపార్టెంట్. రిమైనింగ్ వాళ్ళకి ఏంటంటే మ్యాక్సిమం అట్లీస్ట్ 50% ఇది హెల్ప్ అవుతుంది అని అయితే నేను చెప్పబోతున్నాను. ఓకే, సో అంటే ఇప్పుడు మనం ఎలా స్టూడెంట్ అనేవాళ్ళు ఏం ఫాలో అవ్వాలి, మంచి స్కోర్ తెచ్చుకోవాలి, సో స్టూడెంట్ మంచి ర్యాంక్ అనేది కూడా రావాలి అని అయితే ప్రతి ఒక్క పేరెంట్ కోరుకుంటూనే ఉంటారు. అలా కోరుకునే ముందు హాస్టల్లో ఉన్న వాళ్ళకైతే ఓకే వదిలేయండి, మీ దగ్గర పేరెంట్స్ దగ్గర ఎవరైతే పిల్లలు ఉంటారో వాళ్ళని కేర్ఫుల్గా చూసుకునే రెస్పాన్సిబిలిటీ అయితే పేరెంట్స్ బాధ్యత కూడా కొంచెం అయితే ఉంది. సో ఎలా వాళ్ళు ప్రిపేర్ అవ్వాలి, ఎలా ఉండాలి, ఏం ఫాలో అవ్వాలి, సో మంచి స్కోర్ తెచ్చుకోవాలి అని నేను ఇప్పుడు ఈ వీడియో అయితే చెప్పబోతున్నాను. సో ఫస్ట్ చూడండి, ఇక్కడ పాయింట్స్ అయితే మీకు మెన్షన్ చేస్తున్నాను. ఫస్ట్ ప్రతి స్టూడెంట్, ప్రతి పిల్లవాడు తీసుకునే ఫుడ్ స్టైల్ మెయిన్ మోస్ట్ ఇంపార్టెంట్. దట్ ఈస్ దాన్ని ఓన్లీ ఏమంటారంటే బ్యాలెన్స్డ్ డైట్ ఫుడ్ అంటాం, వాళ్ళు ఫాలో అవ్వాల్సింది. సో బ్యాలెన్స్డ్ డైట్ ఫుడ్ అంటే ఏంటి అనేది మీకు సెపరేట్గా మళ్ళీ ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను. నెక్స్ట్ వన్ ప్రాపర్ స్లీప్, మ్యాక్సిమం వాళ్ళు నిద్ర అయితే పోవాలి. వీటి గురించి నేను ఒక్కొక్క దాని గురించి అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నెక్స్ట్ డ్రింకింగ్ వాటర్, తాగే విధానం, ఏ వాటర్ తాగాలి, ఎలా తాగాలి ఏంటి. నెక్స్ట్ టైం మేనేజ్మెంట్, ఇది చాలా మోస్ట్ ఇంపార్టెంట్. తర్వాత అవాయిడ్ టీవీ అండ్ మొబైల్ యూసేజ్ 40 డేస్ విత్ పేరెంట్స్. నెక్స్ట్ ఫిజికల్ ఎక్సర్సైజ్, అది యోగా అవ్వచ్చు, నార్మల్గా ఎక్సర్సైజ్ అయినా అవ్వచ్చు, ఫుట్బాల్ ఏవైనా అవ్వచ్చు. సో నెక్స్ట్ రెడ్యూస్ ఆర్గ్యుమెంట్స్. నెక్స్ట్ ఫోకస్ ఆన్ స్టడీస్, ఎలా ఫోకస్ చేయాలి. నెక్స్ట్ సైలెంట్ ఎన్విరాన్మెంట్ మెయింటైన్ చేయాలి. ఇవి పాయింట్స్. ఇప్పుడు నేను మీకు ప్రతి ఒక్క పాయింట్ గురించి ఎలా ఉండాలి ఏంటి అని అయితే ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను. వీడియో మాత్రం స్కిప్ చేయొద్దు, ప్రతి ఒక్క పాయింట్ మీరు నీట్గా వినండి, ఫాలో అవ్వండి. డెఫినెట్గా మీ పిల్లలకి మీరు సక్సెస్ అయితే మీ చేతులతోటే మీరే అందించినట్లుగా ఉంటుంది. సో పేరెంట్స్ మ్యాక్సిమం పేరెంట్స్ తెలుసుకోండి. పేరెంట్స్ తెలుసుకున్న తర్వాత పిల్లలకి కూడా అది అప్లై చేయండి. సో మెయిన్ మీరే రోల్ ప్లే అయితే ఉంటుంది. తర్వాత స్టూడెంట్స్ అయితే రోల్ ప్లే అయితే కంపల్సరీగా ప్లే అయితే చేయాల్సి ఉంటుంది. సో బ్యాలెన్స్డ్ డైట్ ఇప్పుడు ఫుల్గా వీడియో కావాలి అంటే చాలా ఉంటుంది ఫుడ్ గురించి మనం తెలుసుకోవాలంటే. జస్ట్ నేను మెయిన్ పాయింట్స్ అయితే మీకు డిస్కస్ చేస్తున్నాను. బ్యాలెన్స్డ్ డైట్ ఫుడ్ అంటే కంపల్సరీగా ఉండాల్సింది ఏంటి అంటే, కార్బోహైడ్రేట్స్ ఉండాలి, ప్రోటీన్స్ ఉండాలి, ఫ్యాట్ ఉండాలి, ఫైబర్ ఉండాలి, విటమిన్స్ అండ్ మినరల్స్. ఇవి మనకి బ్యాలెన్స్డ్ డైట్ ఫుడ్ అంటారు. సో ఎంత క్వాంటిటీ ఉండాలి అని ప్రతి ఒక్కరు అనుకుంటారు. 10% ఫ్యాట్ అయితే మనం తీసుకోవాలి. నెక్స్ట్ 40% ఫ్రూట్స్ వెజిటబుల్స్ తీసుకున్నప్పుడు మనకి మినరల్స్ అలాగే విటమిన్స్ అనేవి మనకి దొరుకుతాయి. నెక్స్ట్ 25% ప్రోటీన్ ఫుడ్ తీసుకోవాలి. ఇప్పుడు రాజ్మా ఉంది, అవి తిన్నారనుకోండి ప్రోటీన్స్ అనేవి వస్తాయి.
అర్థమైందా? అలాగే చికెన్ తిన్నప్పుడు ప్రోటీన్స్ అనేవి వస్తాయి. సో ఇంకా చాలా ఉన్నాయి. అట్లా మొత్తం డీటెయిల్స్ చెప్పాలి అనుకుంటే లెందీ వీడియో అనేది బాగా లెందీ అవుతుంది. లేదు మీకు ఎవరికైనా కానీ కంప్లీట్ బ్యాలెన్స్డ్ డైట్ ఫుడ్ ఏంటి అనేది మేము తెలుసుకోవాలని ఉంది, మాకు ఇంట్రెస్ట్ ఉంది, ఎక్స్ప్లెయిన్ చేయండి అంటే సో కింద మీరు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. తర్వాత నేను మీకు ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను కంప్లీట్ బ్యాలెన్స్డ్ డైట్ ఫుడ్ ఏమేంటి ఏంటి అనేది. నెక్స్ట్ 25% ఫైబర్ రిచ్ కార్బోహైడ్రేట్స్ అనేవి మనము తీసుకోవాలి. ఇది రెగ్యులర్గా మనం తీసుకోవాల్సిన ఫుడ్. అంటే ఇప్పుడు కొంతమందికి తెలియదు అనుకున్న వాళ్ళు చాలా మంది ఉంటారు, అర్థమైందా? సో తెలియని వాళ్ళు డెఫినెట్గా తెలుసుకోండి. అంటే మ్యాక్సిమం ఇప్పుడు లెందీ అవుతుందనే చెప్పట్లేదు అంతే. కానీ మనకు కావాల్సింది ఏంటి అంటే ఫైబర్ ఉండాలి, కార్బోహైడ్రేట్స్ ఉండాలి, ప్రోటీన్స్ ఉండాలి, ఫ్యాట్ ఉండాలి. ఉంటే కంపల్సరీ దాన్ని బ్యాలెన్స్డ్ డైట్ ఫుడ్ అన్నారు. మరి మా ప్రిపరేషన్కి పిల్లలు బాగా మంచి స్కోర్ తెచ్చుకోవడానికి దీనికి సంబంధం ఏమైనా ఉందా అంటే కంపల్సరీగా ఉందండి. ఎందుకు అంటే ఫుడ్ ప్రాపర్ ఫుడ్ మీరు ఇచ్చారనుకోండి, ఫుల్గా అన్నం పెట్టారనుకోండి, ఫుల్గా అన్నం పెట్టారు, అన్నం పెట్టినప్పుడు ఏమవుతుంది, నిద్ర పడుకోవాలనిపిస్తుంది వాళ్ళకి. కార్బోహైడ్రేట్స్ అనేవి మీరు ఎక్కువ ప్రొవైడ్ చేసినట్లు ఉంటుంది. అలా కాకుండా లైట్ గా వాళ్ళకి అన్ని కావాల్సిన డైట్ ఫుడ్ అనేది మీరు ప్రొవైడ్ చేశారనుకోండి, వాళ్ళు హెల్దీగా ఉంటారు, డిసీజెస్ అనేవి రావు. సో ఆటోమేటిక్ ఏమవుతారు, హెల్దీగా ఉన్నప్పుడు వాళ్ళు ఎంతైనా హార్డ్ వర్క్ చేయడానికి ఇష్టపడతారు. ఇప్పుడు ఏంటంటే హార్డ్ వర్క్ చేసే టైము ఎక్కువ చేయాలి, వాళ్ళు ఎక్కువ టైం స్పెండ్ చేయాల్సి వస్తుంది, ప్రిపేర్ అవ్వాలి. సో అలాంటప్పుడు డెఫినెట్ గా మీరు ఇచ్చే ఫుడ్ అనేది హెల్దీ ఫుడ్ ఇచ్చారనుకోండి, వాళ్ళు కూడా ఏమవుతుంది అంటే హెల్దీగా ఉంటారు అనేసి. క్లియర్? సో హెల్దీ ఫుడ్ అనేది ప్రొవైడ్ చేయాలి, అది పేరెంట్స్ రెస్పాన్సిబిలిటీ. ప్లస్ వాళ్ళు తినట్లేదు అన్నప్పుడు వాళ్ళు తినే విధంగా వాళ్ళకి ఇష్టంగా మీరు ప్రిపేర్ అయితే చేసి ఇవ్వాల్సి ఉంటుంది. సో నెక్స్ట్ వన్, తర్వాత ప్రాపర్ స్లీప్. కంప్లీట్ గా మాక్సిమం 6 hours అయితే వాళ్ళు పడుకోవాల్సిందే, 6 hours కంపల్సరీగా పడుకోవాల్సిందే. సో లేదు మా అబ్బాయి ఫస్ట్ ర్యాంక్ రావాలి, మేము 1 hours పడుకోబెట్టాము అంటే ఇట్ ఈస్ అ రాంగ్ మెథడ్, రాంగ్ వే. సో 6 hours వాళ్ళని పడుకోబెట్టండి. మాక్సిమం 8 hours అంటారు, కానీ 6 hours చాలు. లేదు కొంతమంది బాగా స్టూడెంట్స్ కూడా ఫోకస్డ్ గా ఉంటారు చూడండి, అలా ఫోకస్ గా ఉన్న వాళ్ళని ఏంటి అంటే మీరు 5 hours అయినా నిద్రపోయినా చాలు. ఓకే, మరి ఏ టైంలో మనం పడుకోవచ్చు? ఇప్పుడు కొంతమందికి మిడ్ నైట్ చదువుకునే అలవాటు ఉంటుంది. అంటే వాతావరణం ఎలా ఉంటుందంటే చాలా పీస్ఫుల్ గా సైలెంట్ గా ఉంటుంది, ఏ డిస్టర్బెన్స్ ఉండదు. అలా అంటే అది స్టూడెంట్ మెంటాలిటీ ఎలా ఉంటుంది అనేది తెలీదు, పిల్లల మెంటాలిటీ. అది ఫస్ట్ పేరెంట్స్ చేయాల్సింది, మన బాబు ఎలా ఉన్నాడు, మన పాప ఎలా ఉంది, సో వాళ్ళ మెంటాలిటీ ఎలా ఉంది, సో ఫస్ట్ మీరు ఫోకస్ చేయాలి. లెక్చరర్స్ చేసే ఫోకస్ అనేది ఉంటుంది, ఆటోమేటిక్ గా పేరెంట్స్ కూడా రెస్పాన్సిబిలిటీ తీసుకునేదైతే పేరెంట్స్ మీద కూడా ఉంటుంది భారం. ఓకే, సో ఇప్పుడు చూడండి, ప్రాపర్ స్లీప్ అనేది కంపల్సరీగా ఉండాలి. స్లీప్ అనేది ఉన్నప్పుడు వాళ్ళ బాడీలో హార్మోన్స్, ఆర్గాన్స్ యాక్టివ్ గా పనిచేస్తాయి. బాడీలో ఉన్న హార్మోన్స్ అనేవి, ఆర్గాన్స్ అనేవి యాక్టివ్ గా ఉంటాయి, రెస్టింగ్ స్టేజ్ లో ఉంటాయి. ఆటోమేటిక్ గా వాళ్ళ బ్రెయిన్ అనేది చాలా షార్ప్ గా పనిచేస్తూ ఉంటుంది. ఎందుకు అంటే టైర్డ్నెస్ ని మీరు తగ్గిస్తున్నారు ప్రాపర్ గా నిద్రపుచ్చడం వల్ల, పడుకోవడం వల్ల. సో వాళ్ళకి ఏంటంటే మెంటల్ స్ట్రెస్ లేకుండా మీరు తగ్గిస్తున్నారు. ఓకే, సో దట్ ఈస్ అ నెక్స్ట్. డ్రింకింగ్ వాటర్. మాక్సిమం స్టూడెంట్స్ వాటర్ తాగడానికి చాలా అవాయిడ్ చేస్తూ ఉంటారు. సో బాటిల్ క్యారీ చేయాలా వద్దా, మళ్ళీ అక్కడికి వెళ్ళాలా ఇక్కడికి వెళ్ళాలా అనే ఫీలింగ్ ఉంటుంది. కంపల్సరీగా వాళ్ళకి 1 liter వాటర్ బాటిల్ అయితే మెయింటైన్ చేయించండి, బ్యాగ్లో అయితే పెట్టించండి. లేదు వాళ్ళు కాలేజ్కి వెళ్లే ముందు 1 liter వాటర్ అయితే కంపల్సరీ వాళ్ళకి డ్రింక్ చేసి పంపించండి. సో మిడిల్లో వాళ్ళు డెఫినెట్ గా ఇంకో లీటర్ అయితే వాటర్ అయితే డ్రింక్ చేస్తారు, అప్పుడు 2 liters కంప్లీట్ అవుతాయి. ఈవినింగ్ ఎలాగో ఇంటికి వచ్చిన తర్వాత 1 liter తాగుతారు. అంటే వాటర్ రెస్పాన్సిబిలిటీ కూడా ఏంటి అంటే స్టూడెంట్స్ తో పాటు, పిల్లలతో పాటు పేరెంట్స్ కూడా తీసుకోవాలి అనేది ఇక్కడ నేను ఈ వీడియోలో చెప్తుంది. కొంతమంది పేరెంట్స్ రెస్పాన్సిబిలిటీ తీసుకోకపోయినా పిల్లలు వాళ్ళకై వాళ్ళు కేర్ఫుల్ గా అయితే ఉంటారు. ఉండని వాళ్ళ గురించి నేను ఈ వీడియో అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. నెక్స్ట్ వన్,
టైం మేనేజ్మెంట్ ఇది కంపల్సరీ. టైం మేనేజ్మెంట్ 5 o'clock మార్నింగ్ 5 o'clock అన్నప్పుడు 2-3 days మీరు ఓపిక్గా లెగిసి మీరు ఓపిక్గా లెగిసి అలారం పెట్టుకొని పిల్లల్ని లేపి ఆ టైం అనేది మీరు ఫిక్స్ చేశారనుకోండి, డెఫినెట్గా వాళ్ళు ఆ టైంకి అనేది వాళ్ళు లెగిసి ప్రిపరేషన్ అయితే చేసుకుంటారు. అలాగే ప్లస్ వాళ్ళు చదవాలనుకున్న కాన్సెప్ట్, ప్రతి కాన్సెప్ట్ కూడా ఇది మీ రెస్పాన్సిబిలిటీ కాదు, ఇది స్టూడెంట్ రెస్పాన్సిబిలిటీ. సో ప్రతి కాన్సెప్ట్ కూడా వాళ్ళు ఈ రోజు ఏ కాన్సెప్ట్ ప్రిపేర్ అయ్యాను, రేపు ఏ కాన్సెప్ట్, నెక్స్ట్ డే ఏం కాన్సెప్ట్, నెక్స్ట్ డే ఏం కాన్సెప్ట్. మాక్సిమం ఇప్పుడు ప్రతి కాలేజీలో కాన్సెప్ట్ అయితే వాళ్ళకి టైం టేబుల్ అయితే వేసే ఉంటున్నారు. వెయ్యని ఇంకా ఎక్కడన్నా ఉన్నా ఓన్గా ప్రిపేర్ అవుతూ ఉన్నా వాళ్ళు మాత్రం మీ ఓన్గా టైం టేబుల్ అయితే మెయింటైన్ అయితే చేసుకోవాలి. ఈ రోజు ఏ కాన్సెప్ట్ నేర్చుకున్నాను, ఎంతవరకు నేర్చుకున్నాను, ఎంత కంప్లీట్ అయిపోయింది. ఓకే, సో బాటనీ ఎంత అయిపోయింది, జువాలజీ ఎంత అయిపోయింది, ఫిజిక్స్ ఎంత అయిపోయింది, కెమిస్ట్రీ ఎంత అయిపోయింది, ఎంతవరకు నేర్చుకున్నాను, ఏ చాప్టర్స్ కంప్లీట్ అయినాయి, ఈ కాన్సెప్ట్లో ఏమేమి నేర్చుకున్నాను. సో ఇది కంపల్సరీగా మేనేజ్మెంట్ అయితే ఉండాలి. టైం మేనేజ్మెంట్ కంపల్సరీ. మార్నింగ్ లెగడం కానీ, మళ్ళీ నిద్రపోయే టైం అయినా కానీ, తీసుకునే ఫుడ్ టైం అయినా కానీ, ప్రతిదీ కూడా టైం టు టైం అనేది మెయింటైన్ చేసినప్పుడు ఆటోమేటిక్గా ఏమవుతూ ఉంటుందంటే, సో నీ బాడీలో నీకున్న హార్మోన్స్ అనేవి, నీ ఆర్గన్స్ అనేవి నిద్ర అనే డల్నెస్ రాకుండా యాక్టివ్గా ఉంటారు. ఓకే, నెక్స్ట్ వన్. తర్వాత ఇది మాత్రం చాలా కష్టంగా ఉంటుంది ప్రతి ఒక్కరికి. అవాయిడ్ టీవీ అండ్ మొబైల్స్ యూసేజ్. సో ఎందుకు చెప్తున్నానంటే, మీరు మా బాబుకి ఒక సెపరేట్ బెడ్రూమ్ ప్రొవైడ్ చేశాము, సో అక్కడ చదువుకుంటూ ఉంటారు, మేము ఇక్కడ టీవీ ఆన్ చేసుకుంటాం, సీరియల్స్ ఓపెన్ చేసుకుంటాం, లేదా ఇంకా ఏదైనా ఎంటర్టైన్మెంట్ ప్రోగ్రామ్స్ చూస్తూ ఉంటారు పేరెంట్స్. కానీ అది చాలా అంటే చాలా రాంగ్ మెథడ్. ఓకే, సో వాళ్ళు ప్రిపేర్ అవుతున్నప్పుడు డెఫినెట్గా మీరు సైలెంట్ ఎన్విరాన్మెంట్ ని క్రియేట్ చేశారనుకోండి, వాళ్ళు కూడా ఆ కాన్సెప్ట్ మీద ఫోకస్ చేస్తారు. మీరు ఇక్కడ టీవీ ఆన్ చేసి లేదా మొబైల్ ఆన్ చేశారనుకోండి, డెఫినెట్గా ఏమవుతుంది, వాళ్ళ ఇయర్స్ అనేవి ఇటు అట్రాక్ట్ అవుతూ ఉంటాయి అనమాట. అంటే పేరెంట్స్ కూడా కొంచెం రోల్ ప్లే అయితే ఉంటుంది డెఫినెట్గా. సో మీరు కష్టపడుతుంది మీ పిల్లల్ని పైకి తీసుకురావడం కోసం, మంచి స్కోర్ తెచ్చుకోవడం కోసం. అలాంటిది 40 days మీరు మీ స్టూడెంట్స్ కోసం మీరు వాళ్ళని ఎలా చదివించుకోవడానికి హెల్ప్ఫుల్గా ఉండాలి, ఎలా కన్వర్ట్ అవ్వాలనేది, అది మీరు కన్వర్ట్ అయితే డెఫినెట్గా మీ పిల్లల లైఫ్ సక్సెస్ఫుల్గా ఉంటుంది. ఓకే, అంటే నేను చెప్పేది ఏంటి అంటే, టీవీస్ మొబైల్ వాళ్ళు ఎంతవరకు అయితే వాళ్ళు ప్రిపేర్ అవుతూ ఉంటారు. ఇప్పుడు డెఫినెట్గా 6కి వస్తారు, 6కి వచ్చినప్పుడు వాళ్ళు ప్రిపేర్ అవ్వడానికి 7కి స్టార్ట్ చేశారనుకోండి, 7 to 9 అలా ప్రిపేర్ అయ్యేటప్పుడు మీరు మొబైల్స్ టీవీస్ ఆన్ చేశారనుకోండి, ఏముందమ్మా తర్వాత అయినా మీరు చూడొచ్చు. ఇప్పుడు ఎలాగో వాళ్ళు కాలేజెస్కి వెళ్ళినప్పుడు, సో జెంట్స్ అయినా లేడీస్ అయినా ఎవరైనా కానీ కాలేజ్కి వెళ్ళిపోయినప్పుడు డెఫినెట్గా మీరు ఆన్ చేసుకొని ఎప్పుడైనా చూడొచ్చు. దాంట్లో ఇప్పుడేమీ నష్టమే లేదు. అవి ఇప్పుడు ఏ సీరియల్స్ అయినా ఏవైనా కానీ వస్తూనే ఉన్నాయి, ఏ టైంలో అయినా వస్తాయి. మనకి మొబైల్ ఉంటే చాలు, మనకి తెలియదంటే ఏం ఉండదు. ఓకే, సో నెక్స్ట్ వన్, ఫిజికల్ ఎక్సర్సైజ్ కంపల్సరీ. యోగా చేయించండి, యోగా చేయించండి. లేదు సో వాళ్ళకి స్కిప్పింగ్ అయినా, అంటే మేము ఆ టైంలో ఎక్కడికి పంపించాలంటే అందుకే చెప్తుంది, యోగా చేయించండి. 10 minutes or 20 minutes, అసలు ½ an hour చేయించండి. చాలా ప్రశాంతంగా వాళ్ళ బాడీ పార్ట్స్లో బ్లడ్ సర్క్యులేషన్ కానీ, హార్మోన్స్ యాక్టివేషన్ కానీ, బ్రెయిన్ షార్ప్నెస్ కానీ చాలా బాగా ఉంటుంది. ఎంత యాక్టివ్గా ఉంటుందంటే అంత యాక్టివ్గా ఉంటుంది. ఒకసారి ట్రై చేయండి. నాట్ ఓన్లీ ఫర్ ద స్టూడెంట్స్ అమ్మా, స్టూడెంట్స్కే కాదు పేరెంట్స్ కూడా చేయడంలో తప్పేం లేదు. మన బిజీ షెడ్యూల్లో ఒక ½ an hour మన కోసం, మన హెల్త్ కోసం, మన యాక్టివ్నెస్ కోసం మనం టైం స్పెండ్ చేయడంలో తప్పేం లేదు. ½ an hour మన షెడ్యూల్లో 24 hours ఉంది. 24 hoursలో ½ an hour మన కోసం మనం టైం స్పెండ్ చేయడంలో తప్పేం లేదు. మనీ కోసం మనం పరిగెడుతూనే ఉంటాం, లైఫ్ సర్వైవ్ కోసం పరిగెడుతూనే ఉంటాం. సో పరిగెడుతూనే ఉంటాం, లైఫ్ లాంగ్ పరిగెడుతూనే ఉంటాం. ఇప్పుడనే కాదు, మీరు పరిగెడుతూ ఉంటూనే ఉంటారు, లైఫ్ లాంగ్ పరిగెడుతూనే ఉంటారు. అనుకుంటారు మేము పరిగెత్తట్లేదని, లేదు పరిగెడుతూనే ఉంటారు. ఓకే, సో అందుకని డెఫినెట్గా యోగా అయితే చేయించండి. నేనే యోగా మాస్టర్ని కాదు, సో జువాలజీ డిపార్ట్మెంట్ అని కాబట్టి
హెల్త్ మీద కొంచెం మాకు ఒక ఐడియా ఉంటుంది కాబట్టి మేము చెప్పే టాపిక్స్ అన్నీ కూడా మా గురించే నేర్చుకుంటాం కాబట్టి ప్రతి పాయింట్స్ మా దగ్గర దానికి సంబంధించిన ఆన్సర్స్ అయితే మా దగ్గర ఉంటాయి. ఓకే, సో నెక్స్ట్ రెడ్యూస్ ఆర్గ్యుమెంట్స్. పిల్లలు లెగలేదనుకోండి డెఫినెట్గా మనం తిడుతూ ఉంటాం. సో అలా తిట్టకుండా జస్ట్ ఒక రోజు ప్రేమగా మార్నింగ్ వెళ్ళి మీరు లేపారనుకోండి, సెకండ్ డే, థర్డ్ డే, 4 days అలా రెగ్యులర్గా మీరు ప్రేమగా లేపండి. ఆటోమేటిక్గా వాళ్ళు ఆ టైంకి మీరు అలారం పెట్టినా పెట్టకపోయినా వాళ్ళే లెగ్సి ప్రిపేర్ అవుతారు. నెక్స్ట్ డిస్కషన్ ఎక్కువగా జరగకుండా, మార్నింగ్ లేచినప్పటి నుంచి ఎక్కువగా తిట్టకుండా, నువ్వు అలా చేయట్లేదు, ఇలా చేయట్లేదు, అది చదువుతున్నా, ఇది చదువుతున్నా, అది ఇది అనకుండా ఎంతవరకు నేర్చుకున్నా, ఎంతవరకు వచ్చింది, సో ఇంకా ఎంతవరకు ప్రిపేర్ అవ్వాలి, ఎలా నడుస్తుంది, ఈ డే ఎలా వెళ్ళింది, ఇలా మీరు కొంచెం అంటే మనకి ప్రెజర్, మన లైఫ్లో ప్రెజర్ అనేది కామన్గా ఉంటుంది. సో ఆ ప్రెజర్ని కొంచెం మనం లోపల హైడ్ చేసుకొని పిల్లల దగ్గర కొంచెం ప్రేమ అనేది చూపించాలి. ఓకే, ఆర్గ్యుమెంట్స్ మాత్రం మ్యాక్సిమం 40 days గురించే కదా, ఎక్కువ రోజుల గురించి ఏం మాట్లాడట్లేదు కదా నేను. 40 days ఉంది అయిపోయి ఎగ్జామ్కి. ఇవన్నీ చేయాలా అంటే కంపల్సరీగా ఫాలో అయ్యే టిప్స్ ఏవి. సో మేము ఈ వీడియో చేయడానికి రీజన్ ఏంటంటే ఆఫ్లైన్లో రెగ్యులర్గా మేము స్టూడెంట్స్కి రెగ్యులర్గా మోటివేషన్ ఇస్తూ ఉంటాం, చెప్తూ ఉంటాం, అన్నీ జరుగుతుంటాయి. కానీ యూట్యూబ్ ఛానల్ రన్ చేస్తున్నాను కాబట్టి దీని ద్వారా కూడా ఇంకా తెలియని పేరెంట్స్ ఎవరైనా ఉన్నా, స్టూడెంట్స్ ఎవరైనా ఉన్నా, ఈ వీడియోస్ చూస్తూ ఉన్నా వాళ్ళకు కూడా తెలుసుకుంటారు అని మేము ఇప్పుడు ఈ వీడియో అయితే షూట్ చేస్తున్నాం. నెక్స్ట్ వన్, ఫోకస్ ఆన్ స్టడీస్. సో ఇవన్నీ పేరెంట్స్ స్టూడెంట్స్కి మధ్యలో ఉంటే ఇది మాత్రం మెయిన్ స్టూడెంట్స్. సో తను చదివే ప్రతిదీ కూడా చదువుతున్నందుకు జస్ట్ నామకే వాస్తే బుక్ ముందు పెట్టుకొని నేను చదువుతున్నాను అనేది కాకుండా, సో ఆ చదివేది ప్రాక్టీస్ చేసుకుంటూ ఎంతవరకు మనం రాసామో, ఎంత నేర్చుకున్నామో దాన్ని ప్రాక్టీస్ చేసుకుంటూ, సో ఈరోజు ఇది కంప్లీట్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ డే, సో ముందు రోజు ఎంత ప్రిపేర్ అయ్యామో నెక్స్ట్ డే మళ్ళీ ఏం ప్రిపేర్ అవుతున్నాం, నెక్స్ట్ థర్డ్ డే, ఫస్ట్ డే, సెకండ్ డే, థర్డ్ డే ప్రిపేర్ అయిన అగైన్ అంటే మనం రివైజ్ చేసుకుంటూ ఉండాలమ్మా. మన మెమరీ అనేది మనకి ½ an hour తర్వాత 50% లాస్ అవుతూ ఉంటాం. అలా అని ఇక మీరు చెప్పిన ప్రకారం అన్నీ అట్లనే వాళ్ళు కాదు. అందుకనే మనం రివైజ్ చేసుకుంటూ ఉంటాం. ప్రతిదీ రివైజ్ చేసుకుంటూ ఉన్నప్పుడు ఏమవుతుందంటే మనం చెప్పాలనుకున్నది, రాయాలనుకున్నది ఏదైనా కానీ మనకి స్టోర్ అయి ఉంటుంది. ఓకే, సో ఇది స్టూడెంట్స్ మీద రెస్పాన్సిబిలిటీ. మెయిన్గా తను చదవాలనుకున్నది ఏంటి, అది ఒక లెక్చరర్ ద్వారా గైడ్లైన్స్ తీసుకొని ఏమేంటి ఇంపార్టెంట్ క్వశ్చన్స్, ఆ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఎలా చదువుకోవాలి, దాని ఈజీ మెథడ్ ఏంటి, దానిలో ఏమైనా టిప్స్ ఉన్నాయా, అలా. నెక్స్ట్ వన్, ఇంతకుముందే చెప్పాను, సైలెంట్ ఎన్విరాన్మెంట్. సో మీరు ఎక్కువ సౌండ్స్ చేస్తూ, ఒక పక్క అరుస్తూ, ఒక పక్క మ్యూజిక్ పెడుతూ, ఇంకా డిఫరెంట్ సౌండ్స్ అనేవి మీరు ఇంక్రీజ్ చేస్తూ ఉంటే సో స్టూడెంట్స్ అనేవాళ్ళు, పిల్లలు ఎవరు కూడా కాన్సన్ట్రేషన్ చేసి ఎడ్యుకేషన్ మీద అయితే ఉండదు. ఇది మాత్రం కంపల్సరీగా. సో ఇవన్నీ ఫాలో అయ్యి చూడండి. డెఫినెట్గా అట్లీస్ట్ వీడియో చూసిన తర్వాత అయినా 2-3 days ఫాలో అవ్వండి. మీలో కానీ చేంజెస్ కానీ రాకపోతే అప్పుడు మీరు డెఫినెట్గా కామెంట్ సెషన్లో మేడం మీరు చెప్పినట్టుగా మేము ఫాలో అయ్యాము, నో యూజ్ అని పెట్టేయచ్చు డెఫినెట్గా. ఎందుకు అంటే ఇవన్నీ మేము మా స్టూడెంట్స్కి ఫాలో అవుతూ ఉంటాం కాబట్టి, చెప్తూ ఉంటాం కాబట్టి, మా పేరెంట్స్కి మేము గైడ్లైన్స్ ఇస్తూ ఉంటాం. సో ఫోన్ ఫాలోఅప్లో ఉంటాం. డెఫినెట్గా పేరెంట్స్ తోటి కమ్యూనికేట్ అవుతూ స్టూడెంట్ మెంటాలిటీ ఏంటి, తను ఎలా చదువుతున్నాడు, ఎలా ఉంటుంది అనేది ప్రతిదీ కూడా ఏంటి అంటే మేము కమ్యూనికేట్ అవుతూ ఉంటాం. సో అప్పుడు డెఫినెట్గా ఏంటి అంటే పేరెంట్స్కి కూడా రీచ్ అవుతూ ఉంటుంది. తెలియని వాళ్ళు ఎవరైనా ఉంటే సో తెలుసుకోవడం కోసం నేను ఈ వీడియో అయితే షూట్ చేశాను. ఓకే అండి, సో వీడియో కానీ నచ్చితే డెఫినెట్గా లైక్ అయితే చేయండి. థ్యాంక్ యూ.